పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచే పలు కారణాలతో వార్తల్లో ఉంది. ముఖ్యంగా హీరోయిన్ దీపికా పదుకొనే ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం అప్పట్లో టాలీవుడ్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ వివాదానికి సంబంధించిన మరొక అంశం తెరపైకి రావడంతో మళ్లీ చర్చ మొదలైంది. సందీప్ రెడ్డి వంగ సోదరుడు నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీపిక తప్పుకోవటానికి గల కారణాలపై మాట్లాడారు. దీపిక తన రెమ్యునరేషన్ తో పాటు సినిమాలో 10% లాభాల వాటాను కోరారని వెల్లడించారు. ఈ డిమాండ్తో సినిమా బడ్జెట్ లెక్కలు సరిపోకపోవడంతో ప్రాజెక్టులో ఆమెను కొనసాగించడం సాధ్యం కాలేదన్నారు. అంతేకాకుండా షూటింగ్ వేళకు సంబంధించి కూడా ఆమె కొన్ని షరతులు పెట్టారని, ఈ అంశాల కారణంగా ఇరు వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయని చెప్పారు. ప్రణయ్ రెడ్డి వంగ వ్యాఖ్యలపై ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో స్పందిస్తూ కీలక ప్రశ్న లేవనెత్తారు. మహిళా నటులు ప్రాఫిట్ షేరింగ్ కోరినప్పుడు మాత్రమే ఎందుకు విమర్శలు వస్తున్నాయని ప్రశ్నించారు. ఎంతో మంది హీరోలు ఏళ్లుగా సినిమాల లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. అదే విధానాన్ని మహిళా నటులు అనుసరిస్తే తప్పుగా చూడటం సరికాదన్నారు. ఈ పోస్ట్ను దీపికా పదుకొనే లైక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనపై వస్తున్న విమర్శలకు నేరుగా స్పందించకుండా ఆ జర్నలిస్ట్ అభిప్రాయానికి మద్దతు తెలిపినట్లుగా దీపిక చర్యను భావిస్తున్నారు. దీంతో స్పిరిట్ వివాదం మరొకసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలోనూ దీపిక 8 గంటల పని వేళ డిమాండ్పై స్పందించారు. పురుష నటులు కూడా ఎన్నో సంవత్సరాలుగా నిర్ణీత పని గంటలతో పనిచేస్తున్నప్పటికీ మహిళా నటులు అలాంటి నిబంధనలు కోరితే మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించడం విషయం. ఇక స్పిరిట్ లో దీపిక స్థానంలో తృప్తి కథానాయికగా ఎంపికైంది. ప్రభాస్ ని ఇప్పటి వరకు చూడని సరికొత్త అవతారంలో సందీప్ రెడ్డి వంగ చూపించబోతున్నారని తెలుస్తోంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం 2027 మార్చి 5 రిలీజ్ అవుతోంది. మరోవైపు దీపికా పదుకొనే ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో కింగ్, అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.